అందరికీ నమస్తే మాస్టర్స్. మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాల్ని, కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నానండి. అలాగే దివ్య మనోప్రకాశం బుక్ రచయిత అయిన టార్కం శరాడారియన్ గురువు గారికి కూడా నా ఆత్మ ప్రణామాల్ని తెలియజేస్తున్నాను. మనం దివ్య మనోప్రకాశం బుక్ నుండి అధ్యాయం 2 అభిప్రాయ మూలాలు చాప్టర్ కంటిన్యూ చేసుకుంటున్నాం మాస్టర్స్. 4వ పాయింట్ స్టార్ట్ చేస్తున్నాను. 4వ కిరణం నుంచి 4వ స్థాయి అభిప్రాయాలు కూర్చబడతాయి. ఇది సందిగ్ధం ద్వారా సామరస్యతగా గుర్తించబడింది. ఈ అభిప్రాయాలు ప్రపంచంలోని సామరస్యతకు, అన్ని విభాగాలలోని సామరస్యతకు మాత్రమే కాక ఆ సామరస్యతకు చెందిన సందిగ్ధతకు కూడా సంబంధించి ఉంటాయి. మళ్ళీ చదువుతాను మేడం. 4వ అభిప్రాయం, 4వ కాంతి కిరణం యొక్క అభిప్రాయాలు, అంతే కదా? అవును మేడం. 4వ కిరణం నుంచి 4వ స్థాయి అభిప్రాయాలు కూర్చబడతాయి. ఇది సందిగ్ధం ద్వారా సామరస్యతగా గుర్తించబడింది. అంటే సామరస్యం కోసం ఎవరైతే భూమి మీద చెయ్యాలి, సామరస్యం తీసుకురావాలి అని ఎవరైతే కోరుకుంటుంటారో వాళ్ళలోకి ఈ 4వ కాంతి కిరణం యొక్క అభిప్రాయాలు చేరుతూ ఉంటాయి. ఈ అభిప్రాయాలు ప్రపంచంలోని సామరస్యతకు, అన్ని విభాగాలలోని సామరస్యతకు మాత్రమే కాక ఆ సామరస్యతకు చెందిన సందిగ్ధతకు కూడా సంబంధించి ఉంటాయి. మరి ఆ సామరస్యంలోకి రావాలి అంటే కొన్ని సందిగ్ధాలు ఉంటాయి కదా, ఆ సందిగ్ధాలు కూడా క్లియర్ చేసుకొని ఆ సామరస్యతలోకి వచ్చేందుకు ఈ అభిప్రాయాలన్నీ హెల్ప్ చేస్తాయి. ఒక్కసారి మొదటి నుంచి ఒక్కసారి చదువు, 1, 2, 3 కూడా చదువు ఒక్కసారి. అన్ని పాయింట్సా మేడం? అంటే పైన ఇచ్చారు కదా, 1, 2, 3. ఇప్పుడు 4వ అభిప్రాయం చదివావు, 1, 2, 3 అభిప్రాయాలు కూడా ఒక్కసారి చదువు. 7 ముఖ్య అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని తీవ్రంగా ఉన్నది ఉన్నట్లుగా, శక్తి తరంగాలుగా, సప్తవర్ణాలు, సప్త రూపాలు, సుడులు లేదా అలలుగా పరిశీలించవచ్చు. ఇవి అన్ని పాయింట్స్ పారాగ్రాఫ్స్ ఉన్నాయి మేడం, సబ్ హెడ్డింగ్స్ లాగా లేవు. సరే, కంటిన్యూ చేయైతే. ఓకే మేడం. జస్ట్ అంటే లైట్ మొదటి అభిప్రాయానికి సంబంధించిన వాళ్ళ దగ్గర రాజకీయాలు అట్లా పాయింట్ ఇచ్చారు. 2వ అభిప్రాయానికి విద్యకు సంబంధించినవని పాయింట్ ఇచ్చారు. ఆ పాయింట్ చదువు. ఓకే మేడం. మొదటి కిరణం నుండి వచ్చే కొన్ని అభిప్రాయాలు రాజకీయానికి, అధికారానికి, పరిపాలనకు, అతి ముఖ్యమైన నిర్దేశకత్వానికి, నియమాలకు, ఐక్యతకు సంబంధించి ఉంటాయి. రెండవది అభిప్రాయాల 2వ కిరణం. అది ప్రపంచ విద్యా వ్యవస్థలకు చెందినది. ఈ అభిప్రాయాలు వెల్లడుల వలె ఉండడంతో ప్రతి వారు ఆ అభిప్రాయాల ఒత్తిడికి నిలవలేరు. అవి చైతన్య పురోభివృద్ధితోనూ ఆత్మ వికాసంతోనూ వ్యవహరిస్తాయి. మూడవ కిరణం ఒక శక్తివంతమైన కూర్పు కలిగించే కిరణం. విషయాల యొక్క అంతరార్థంతోనూ గాఢతతోనూ విస్తృత సమాచార నిర్వహణతోనూ అన్ని స్థాయిల క్షేత్రాలతోనూ సమాచార విషయాత్మక కారణంతోనూ వ్యవహరిస్తుంది. మూడవ కిరణం ఈ అభిప్రాయాలు అత్యంత అభివృద్ధి చెందిన సమాచార వ్యవస్థలలోని కంప్యూటర్లు, టెలివిజన్లు, టెలికమ్యూనికేషన్లు,
రేడియో ఇంకా సూక్ష్మ వైద్య పరికరాల నిపుణులతో సృష్టించబడతాయి. నాలుగవది చదువునా మేడం? నాల్గవ కిరణం నుంచి నాల్గవ స్థాయి అభిప్రాయాలు కూర్చబడతాయి. ఇది సందిగ్ధం ద్వారా సామరస్యతగా గుర్తించబడింది. ఈ అభిప్రాయాలు ప్రపంచంలోని సామరస్యతకు, అన్ని విభాగాలలోని సామరస్యతకు మాత్రమే కాక ఆ సామరస్యతకు చెందిన సందిగ్ధతకు కూడా సంబంధించి ఉంటాయి. ఆ సామరస్యతకు సంబంధించిన సందిగ్ధత కూడా ఉంటాయి. అంటే ఆ సామరస్యంలో దాని ముందు సందిగ్ధం ఉంటది కదా, ఆ సందిగ్ధాన్ని కూడా క్లియర్ చేసుకొని ఆ సామరస్యంలోకి వచ్చే విధంగా అవసరమైన అభిప్రాయాలను ఈ కాంతి కిరణం నుంచి మనకు అందించబడతాయి. అపరిపూర్ణత వల్ల సందిగ్ధత ఏర్పడుతుంది. ఈ అభిప్రాయాలు ప్రపంచంలో మరింత పరిపూర్ణతను, ఎక్కువ ఉల్లాసం, ఆశీర్వచనం, సౌందర్యాలను సృష్టించే ఉపకరణాలు. ఇప్పుడు ఐదోదా చదువుతుంది? లేదు మేడం, నాలుగోదే మేడం. మళ్ళీ చదువు పాయింట్. ఓకే మేడం, ఫస్ట్ నుంచి చదువుతాను మేడం. నాల్గవ కిరణం నుంచి నాల్గవ స్థాయి అభిప్రాయాలు కూర్చబడతాయి. ఇది సందిగ్ధం ద్వారా సామరస్యతగా గుర్తించబడింది. ఈ అభిప్రాయాలు ప్రపంచంలోని సామరస్యతకు, అన్ని విభాగాలలోని సామరస్యతకు మాత్రమే కాక ఆ సామరస్యతకు చెందిన సందిగ్ధతకు కూడా సంబంధించి ఉంటాయి. సామరస్యతకు కాకుండా సందిగ్ధానికి సంబంధించినవి కూడా ఉంటాయి. ఆ సందిగ్ధం పోతేనే కదా సామరస్యం వచ్చేది, అందుకని. అపరిపూర్ణత వల్ల సందిగ్ధత ఏర్పడుతుంది. ఈ అభిప్రాయాలు ప్రపంచంలో మరింత పరిపూర్ణతను, ఎక్కువ ఉల్లాసం, ఆశీర్వచనం, సౌందర్యాలను సృష్టించే ఉపకరణాలు. ఓకే, ఈ ఈ సందిగ్ధాలన్నీ ఎందుకు వస్తున్నాయి? అసంపూర్ణం వల్ల. ఈ సందిగ్ధాలన్నీ పూర్తయిపోయినాయి అంటే మనం సంపూర్ణమైనట్టు. సందిగ్ధం ఏం చేస్తుంది? ఒక ప్రశ్నని ఉద్భవించేటట్టు చేస్తుంది కదా. ఆ ప్రశ్నకు సమాధానం దొరికినప్పుడు ఆ సందిగ్ధం నుంచి మనం బయటకు వస్తాం కదా. అది ఆ లైన్ మళ్ళీ చదువుతాను మేడం. అపరిపూర్ణత వల్ల సందిగ్ధత ఏర్పడుతుంది. ఈ అభిప్రాయాలు ప్రపంచంలో మరింత పరిపూర్ణతను, ఎక్కువ ఉల్లాసం, ఆశీర్వచనం, సౌందర్యాలను సృష్టించే ఉపకరణాలు. అపరిపూర్ణత ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే క్లిష్ట సమయాలలో ఈ అభిప్రాయాలు వెలికి వచ్చి విషయాల నుంచి మరింత పరిపూర్ణత తేవడానికి లేదా వారిలో మెరుగుదల కోసం ఉద్యమిస్తాయి. ఒక్కరొక్కరు చదువు. ఓకే మేడం. అపరిపూర్ణత ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే క్లిష్ట సమయాలలో ఈ అభిప్రాయాలు వెలికి వచ్చి అంటే విషయాల అసంపూర్ణం ఉంది మన లోపల, సందిగ్ధం ఉంది. ఈ సందిగ్ధం ఉన్నప్పుడు ఈ అభిప్రాయాలు మన నుంచి బయటకు వస్తాయి. బయటకు వచ్చి ఎప్పుడైనా సరే క్లిష్ట సమయాలలో ఈ అభిప్రాయాలు వెలికి వచ్చి విషయాల నుంచి మరింత పరిపూర్ణత తేవడానికి లేదా వారిలో మెరుగుదల కోసం ఉద్యమిస్తాయి. వాళ్ళలో పరిపూర్ణత తీసుకురావటానికి ఈ అభిప్రాయాలు బయటకు వచ్చి వాళ్ళలో ఉండేటట్టుగా చేస్తాయి అన్నమాట. అంటే సరి చేసుకునే విధంగా ఈ అభిప్రాయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు మనకి ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి టైంలో ఈ నాలుగవ కాంతి కిరణం యొక్క అభిప్రాయాలు మన ద్వారా బయటకు వచ్చి ఆ సందిగ్ధాన్ని, ఆ క్లిష్ట పరిస్థితిని నుంచి బయటకు వచ్చే విధంగా మనల్ని బయటికి తీసుకొచ్చే విధంగా ఈ అభిప్రాయాలు అనేవి ఉంటాయన్నమాట.
గొప్ప కళాకారులు, శాంతి యోధులు ఈ అభిప్రాయాలను గ్రహించి వాటిని ఆలోచనలు, ఆలోచన రూపాలుగా మార్చి ఈ గ్రహంపై జీవితాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. మళ్ళీ చదువుతున్నా. గొప్ప కళాకారులు, శాంతి యోధులు ఈ అభిప్రాయాలను గ్రహించి వాటిని ఆలోచనలు, ఆలోచన రూపాలుగా మార్చి ఈ గ్రహంపై జీవితాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. అంటే ఇక్కడ ఉన్న జీవితాన్ని మెరుగుపరుచుకునే విధంగా వాటిని ఉపయోగించుకుంటారు. అందరూ కాదు, ఆ అభిప్రాయాలు అందరికి అందించబడతాయి. కొంతమంది మాత్రమే వాటిని ఉపయోగించుకొని వాటి నుంచి బయటకు వచ్చేస్తారు. అది గొప్ప కళాకారులు, శాంతి యోధులు అన్నారు మేడం. అందుకే వాళ్ళే, అందరూ రాలేరు అంటే వాళ్ళు ఉపయోగించుకోరు. అందరికీ ఇస్తారు, ఏవైనా సరే అందరికీ అందించబడతాయి, కానీ వాటిని ఉపయోగించుకునేది కొంతమంది అంటున్నా. కొంతమంది వ్యక్తులు ఆ అభిప్రాయాలను కాలుష్యానికి గురిచేసి అనేక రంగాలలో వినాశనాన్ని సృష్టిస్తారు. కొంతమంది వ్యక్తులు ఆ అభిప్రాయాలను కాలుష్యానికి గురిచేసి అనేక రంగాలలో వినాశనాన్ని సృష్టిస్తారు. అంతే కదా, ఇంతాక చెప్పుకున్నాం. ఉపయోగించుకునే వాళ్ళు ఉంటారు, ఉపయోగించుకోని వాళ్ళు ఉంటారు. ఉపయోగించుకునే వాళ్ళు చక్కగా దాని నుంచి బయటకు వస్తారు. ఉపయోగించుకోని వాళ్ళు దాన్ని అనవసరమైన వాటికి ఉపయోగించి రిస్క్ లో పడతారు. ఇంకొంచెం వాళ్ళు రిస్క్ లోనే పడతారే తప్ప వాళ్ళేమి బయటకేం వచ్చి. చెప్పురా. 5వ పాయింట్ మేడం. ఐదవ రకపు అభిప్రాయాలు 5వ కిరణం నుంచి వస్తాయి. దానిని స్థిర జ్ఞాన కిరణం దానిని స్థిర జ్ఞాన కిరణం విజ్ఞాన శాస్త్రంగా పిలుస్తారు. శాస్త్రవేత్తలందరూ ఈ అభిప్రాయాలను గ్రహించి వాటిని వినాశనానికి కానీ లేదా ప్రణాళిక ద్వారా నిర్మాణాత్మకంగా కానీ ఉపయోగిస్తారు. కొంచెం చదువు. ఓకే. 5వ రకపు అభిప్రాయాలు 5వ కిరణం నుంచి వస్తాయి. దానిని స్థిర జ్ఞాన కిరణం విజ్ఞాన శాస్త్రంగా పిలుస్తారు. అంటే 5వ కిరణానికి సంబంధించిన అభిప్రాయాలన్నీ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినవి ఉంటాయి. దాన్ని స్థిర జ్ఞాన కిరణం అంటే విజ్ఞాన శాస్త్రానికి కావలసిన ఎవరైతే ఇక్కడ విజ్ఞాన శాస్త్రం కోసం అన్వేషిస్తూ ఉంటారో వాళ్ళకు ఈ 5వ కిరణం నుంచి ఆ అభిప్రాయాలు అందించబడుతూ ఉంటాయి. అది శాస్త్రవేత్తలందరూ ఈ అభిప్రాయాలను గ్రహించి వాటిని వినాశనానికి కానీ లేదా ప్రణాళిక ద్వారా నిర్మాణాత్మకంగా కానీ ఉపయోగిస్తారు. ఏంటి? శాస్త్రవేత్తలందరూ ఈ అభిప్రాయాలను గ్రహించి వాటిని వినాశనానికి కానీ లేదా ప్రణాళిక ద్వారా నిర్మాణాత్మకంగా కానీ ఉపయోగిస్తారు. నిర్మాణాత్మకంగా కూడా మళ్ళీ చదవాలేనమ్మా, ఏమనుకోకసారి. విజ్ఞాన శాస్త్రంగా పిలుస్తారు. శాస్త్రవేత్తలందరూ ఈ అభిప్రాయాలను గ్రహించి వాటిని వినాశనానికి కానీ లేదా ప్రణాళిక ద్వారా నిర్మాణాత్మకంగా కానీ ఉపయోగిస్తారు. అంటే వినాశనానికైనా ఉపయోగిస్తారు, లేకపోతే ప్రణాళిక ద్వారా నిర్మాణాత్మకంగా కానీ ఉపయోగిస్తారు. అంటే మంచి వాటికైనా ఉపయోగిస్తారు, నాశనానికైనా ఉపయోగిస్తారు. అంటే ప్రతి ఒక్క కాంతి కిరణం నుంచి అభిప్రాయాలు వస్తూ ఉంటాయి. ఆ అభిప్రాయాలు మనకు అందించబడుతూ ఉంటాయి. అంటే ఎవరు దేంట్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి వాళ్ళకి అభిప్రాయాలు అందించబడతాయి. మొదటిది రాజకీయము, పరిపాలన, వాటికి. రెండవది ఏంటి? విద్య గురించి. మూడవది దేనికి ఒకసారి చూడు. నాలుగవదేమో ఇంతాక చెప్పుకున్నాం కదా,
5 విజ్ఞానం గురించి, 4 4వ కిరణం నుంచి 4వ స్థాయి అభిప్రాయాలు కూర్చబడతాయి. ఇది సందిగ్ధం ద్వారా సందిగ్ధము, సామరస్యానికి సంబంధించింది. కానీ 3వది ఒక్కసారి చదువు. 3వ కిరణం ఒక శక్తివంతమైన కూర్పు కలిగించే కిరణం. అంటే ఇక్కడ చదువు. విషయాల యొక్క అంతరార్థంతోనూ గాఢతతోనూ విస్తృత సమాచార నిర్వహణతోనూ అన్ని స్థాయిల క్షేత్రాలతోనూ సమాచార విషయాత్మక కారణంతోనూ వ్యవహరిస్తుంది. అది అలాగా వాటి ద్వారా అవి 3వ దానివి. 4వది ఇంతకు తెలుసుకున్నాం. ఇప్పుడు 5వది విజ్ఞానం. ఇలాగా ఒక్కొక్క కిరణం నుంచి వచ్చే అభిప్రాయాలు ఎవరైతే ముందుకు ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఆ కిరణం యొక్క అభిప్రాయాలు అందించబడుతూ ఉంటాయి. అందించబడడం అనేది జరుగుద్ది. కానీ అందించబడ్డ ఆ కిరణం యొక్క అభిప్రాయాలను ఎవరు ఎలా ఉపయోగించుకుంటారు అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వారు ఈ అభిప్రాయాలు గ్రహించిన వారికి స్వచ్ఛమైన శాస్త్రీయ దృక్పథం లేకపోతే వీటిని గీత, లావణ్య, నా వాయిస్ మ్యామ్ గీతా మేడం ది కట్ అయిపోయింది మ్యామ్. పాజ్లో వారు ఈ అభిప్రాయాలు గ్రహించిన వారికి స్వచ్ఛమైన శాస్త్రీయ దృక్పథం లేకపోతే వీటిని ప్రజలను పీడించడానికి, ఆధ్యాత్మిక పరిణామాన్ని ఆలస్యం చేయడానికి ఉపయోగిస్తారు. మరి ఈ అభిప్రాయాలన్నింటినీ తీసుకొని మంచికి ఉపయోగించే వాళ్ళేమో ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. లేదు అనుకో వాళ్ళు ఏమైపోతుంది, ప్రజలను పీడించడానికి ఉపయోగిస్తారు. దాని వలన మానవాళి మనోతలం భౌతిక జీవితానికి, దాని అసంతృప్తులకే కట్టుబడి ఉంటుంది. దాని వలన మానవాళి మనోతలం భౌతిక జీవితానికి, దాని సంతృప్తులకే కట్టుబడి ఉంటుంది. దాని వలన మానవాళి మనోతలం భౌతిక జీవితానికి, దాని సంతృప్తులకే కట్టుబడి ఉంటుంది. మొత్తం ఒకసారి చదువుతాను మేడం. కనెక్ట్ అయ్యి ఉంటుంది కదా, మొత్తం చదువు ఒకసారి. ఓకే మేడం. వారు ఈ అభిప్రాయాలు గ్రహించిన వారికి స్వచ్ఛమైన శాస్త్రీయ దృక్పథం లేకపోతే వీటిని ప్రజలను పీడించడానికి, ఆధ్యాత్మిక పరిణామాన్ని ఆలస్యం చేయడానికి ఉపయోగిస్తారు. దాని వలన మానవాళి మనోతలం భౌతిక జీవితానికి, దాని సంతృప్తులకే కట్టుబడి ఉంటుంది. భౌతిక జీవితానికి దాని సంతృప్తులకే కట్టుబడి ఉంటుంది అంటే భౌతిక జీవితానికి ఉపయోగిస్తారు అభిప్రాయాలని. ఆధ్యాత్మిక జీవితం కోసం, పురోగతి కోసం అవి అంటే వాటిని ఉపయోగించరు అని. ఈ అభిప్రాయాలలో చాలా వరకు బలవంతం చేయబడినప్పుడు పర్యావరణ వినాశనానికి ఉపయోగించబడి ఓజోన్ పొరలో రంధ్రాలను సృష్టించి మానవ జంతు జీవనాన్ని విషపూరితం చేస్తాయి. మళ్ళీ చదువుతాను మేడం. ఈ అభిప్రాయాలలో చాలా వరకు బలవంతం చేయబడినప్పుడు పర్యావరణ వినాశనానికి ఉపయోగించబడి ఓజోన్ పొరలలో రంధ్రాలను సృష్టించి మానవ జంతు జీవనాన్ని విషపూరితం చేస్తాయి.
మానవ జంతు జీవితాన్ని విషపూరితం చేస్తూ ఉంటాయి. అది ఉమ్. అంటే ఈ వాటిని అభిప్రాయ కాలుష్యం కోసం ఉపయోగించరు, సరి అయిన వాటికి ఉపయోగించరు. ఉమ్. ఈ అభిప్రాయాలు గ్రహించేవారు మానసిక మేధో స్వచ్ఛత కలిగి ఉండకపోతే వారు ప్రపంచాన్ని నాశనం చేస్తారు. అంటే మానసిక మేధో శక్తి కోసం ఉపయోగించకపోతే ప్రపంచాన్ని నాశనం చేసే వైపైన ఉపయోగిస్తారు. ఈ రెండిటికి ఉపయోగించినప్పుడు ఇంకో దేనికో దానికి ఉపయోగించాలి కదా, అది ఇంకొక డైరెక్షన్లో ఉపయోగించి ప్రపంచం యొక్క నాశనానికి కారణమవుతారు వాళ్ళు. అంటే ఈ అభిప్రాయాలన్నింటినీ తీసుకొని సరి అయిన వాటికి ఉపయోగిస్తారా, సరికాని వాటికి ఉపయోగిస్తారా అనేది మనం మీద ఆధారపడి ఉంటుంది. మాస్టర్స్ పైన మాస్టర్స్ అభిప్రాయాలను ఇవ్వటం అనేది సహజం, అవి తప్పకుండా ఇచ్చి తీరుతారు వాళ్ళు. ఈ 5వ కిరణానికే విభజించే ఖడ్గం అని పేరు. శాస్త్రీయ చర్చలలో ఇది చాలా ప్రముఖమైనది. ఈ ఖడ్గం కలుషితం చెందిన వారిని అందరి మేలు కోరే వారిని విడదీస్తుంది. మళ్ళీ చదువుతాను మేడం. ఈ 5వ కిరణానికే విభజించే ఖడ్గం అని పేరు. శాస్త్రీయ చర్చలలో ఇది చాలా ప్రముఖమైనది. ఈ ఖడ్గం కలుషితం చెందిన వారిని అందరి మేలు కోరే వారిని విడదీస్తుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారు ప్రకృతి రహస్యాలలోకి చొచ్చుకుపోయి దాని నుంచి నేర్చుకోవడానికి బదులు దానిని మార్చడానికి ప్రయత్నిస్తారు. అంటే నిర్లక్ష్యంతో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో దానికి క్లారిటీ ఇస్తున్నారు ఆయన. ఆ లైన్ మళ్ళీ చదువుతాను. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారు ప్రకృతి రహస్యాలలోకి చొచ్చుకుపోయి దాని నుంచి నేర్చుకోవడానికి బదులు దానిని మార్చటానికి ప్రయత్నిస్తారు. ప్రకృతి రహస్యాల్లోకి వెళ్ళి దాన్ని మార్చాలి, దాన్ని ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ ఆలోచిస్తారే తప్ప ఆల్రెడీ ఇచ్చిన వాటిని ఎలా ఉపయోగించుకోవాలనేది ఆలోచించరు. వాటిని మార్చాలి అంటే మనల్ని మార్చుకోవడానికి కాదు, ప్రకృతిని మార్చాలి, అక్కడ ఏదో చేయాలి, ఇక్కడ ఏదో చేయాలి, ఇట్లాంటివన్నీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. 5వ కిరణం నుండి వచ్చిన అభిప్రాయాలు మానవాళి ఆధ్యాత్మికంగా, ధార్మికంగా పురోగమించే శాస్త్రీయ విశ్లేషణను తెలుస్తాయి. అంటే ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే 5వ కాంతి కిరణం నుంచి వచ్చే అభిప్రాయాలను మనం పట్టుకోగలగాలి. ఎప్పుడైతే మనం అలా పట్టుకుంటామో వాటిని ఉపయోగించుకొని మనం ఎదగడం అనేది చేయగలం. కానీ వీటిని ఉపయోగించి ప్రకృతి యొక్క లోతుల్లోకి వెళ్లే కొద్దీ దాన్ని ఏదో మార్చాలని చూస్తాం. కానీ ఈ అభిప్రాయాలన్నీ ఎందుకు ఇస్తున్నారు? మనల్ని మార్చుకోవడం కోసం ఇస్తున్నారు. మరి దానికి ఉపయోగించట్లా మనం. ఆ నిర్లక్ష్యంతో ఏదో ఇంకెక్కడో ఏదో మార్చాలి, అది చేయాలి, ఇది చేయాలనే వాటికి ఉపయోగించుకుంటున్నాం. 5వది కంప్లీట్ అయింది మేడం. 6వ పాయింట్, 6వ కిరణం నుండి వచ్చే అభిప్రాయాలు గత 2500 సంవత్సరాల నుంచి నాగరికతను, సంస్కృతిని సృష్టించాయి. గత 2500 సంవత్సరాల నుంచి నాగరికతను, సంస్కృతిని సృష్టించాయి. అవి మరి ఇంత నాగరికత, ఈ సంస్కృతి రావడానికి కారణం 5వ కాంతి కిరణం యొక్క అభిప్రాయాలు. మారిపోతుంది కదా, మార్పు తీసుకొస్తున్నారు కదా. అంటే వాటిని మంచి వైపు మార్పు తీసుకురావాలా, లేకపోతే ఎలా తీసుకురావాలి అనేది మనం నిర్ణయించే దాన్ని బట్టి, మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మళ్ళీ అలైన్ చదివి ఇప్పుడు చదివింది. ఓకే మేడం. 6వ కిరణం నుండి వచ్చే అభిప్రాయాలు గత 2500 సంవత్సరాల నుంచి నాగరికతను, సంస్కృతిని సృష్టించాయి.
అంటే ఇక్కడ నాగరికత అప్పట్లో ఎలా ఉండేది నాగరికత? మరి చిన్న పిల్లలకి బాల్య వివాహాలు జరిగేవి. ఆ ఆమ్, అంటే మళ్ళీ ఉమ్, డబ్బున్న వాళ్ళదే రాజ్యం. ఈ డబ్బు లేని వాళ్ళని చాలా చులకన చేసి చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ నాగరికత అంతా మారిపోయిందా లేదా? అంటే ఈ 6వ కిరణం నుంచి వచ్చే అభిప్రాయాలను ఎవరైతే క్యాచ్ చేయగలుగుతారో వాళ్ళు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఈ నాగరికతలో మార్పు తీసుకురావటానికి ఎంతో మంది మహానుభావులు భూమి మీద ఎంతో వర్క్ చేశారా లేదా? అది. ఉమ్, అవి ఆధ్యాత్మిక నియమాలు, ప్రత్యయాలకు ప్రత్యయాలకు సంబంధించి ఉంటాయి. ఉమ్. మానవ హృదయానికి విశ్వ హృదయానికి మధ్య వారధి నిర్మించడం వాటి నియమం. అంటే మానవ హృదయానికి విశ్వ హృదయానికి మధ్య ఒక కనెక్టివిటీ తీసుకురావడానికి ఈ 6వ కిరణం యొక్క అభిప్రాయాలు ఉపయోగపడతాయి. ఉమ్. 6వ ఈ కిరణాన్ని మళ్ళీ అభిప్రాయం ఒక్కసారి అయిపోయిందా 6వ కిరణం? ఉంది మేడం, ఇంకా ఒక పారాగ్రాఫ్ ఉంది మేడం. ఓకే, కంప్లీట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి చదువునా మేడం? అంతే. ఈ అభిప్రాయాలు కలుషితమైన మనస్సును ఉద్వేగాలతో చుట్టుముడితే మూర్ఖత్వం, వేర్పాటు వేర్పాటు వాదాలుగా మారతాయి. గొప్ప స్త్రీ పురుషులు వీటిని విశ్వంతో అనుసంధానానికి వాడేటంత వరకు అవి ఆ విధంగానే కొనసాగుతాయి. అంటే ప్రతి ఒక్కరు ఈ అభిప్రాయాలను తీసుకొని విశ్వంతో కనెక్ట్ అయ్యే విధంగా ఉండగలిగేటట్టుగా ఉపయోగించుకోవాలి. ఉమ్, ఈ లైన్ మళ్ళీ చదువుతాను మేడం. ఉమ్, ఈ అభిప్రాయాలు కలుషితమైన మనస్సును ఉద్వేగాలతో చుట్టుముడితే మూర్ఖత్వం, వేర్పాటు వాదాలుగా మారుతాయి. ఉమ్. గొప్ప స్త్రీ పురుషులు వీటిని విశ్వంతో అనుసంధానానికి వాడేటంత వరకు అవి ఆ విధంగానే కొనసాగుతాయి. అంటే సరి అయిన వాటికే ఉపయోగిస్తే ఇలా ఉంటుంది, సరికాని వాటికి ఉపయోగిస్తే ఇలా ఉంటుందని అభిప్రాయాలను ఆ వేరియేషన్స్ చెప్తున్నారు ఆయన. కలుషితమైన వాటికి ఉపయోగించినప్పుడు మన ఎదుగుదల ఉండదు. కానీ వాటిని గొప్ప స్త్రీ పురుషులు అన్నారు. అంటే గొప్ప స్త్రీ పురుషులు అంటే వాటిని మంచి వాటి కోసం ఉపయోగించేవాళ్ళు, గొప్పగా ఉండేవాళ్ళు. వాళ్ళు దేనికి ఉపయోగిస్తారు? విశ్వం యొక్క హృదయంతో, మన యొక్క హృదయాన్ని విశ్వం యొక్క హృదయంతో కనెక్ట్ అవ్వడం కోసం వాటిని ఉపయోగిస్తారు. ఈ మూర్ఖ చాప్టర్ మత రాలేదు. ఉమ్, మూర్ఖ మత విశ్వాసాలు ఈ అభిప్రాయాల ఫలితంగానే ఏర్పడ్డాయి. మూర్ఖ మత విశ్వాసాలు ఈ అభిప్రాయాల ఫలితంగానే ఏర్పడ్డాయి. ఉమ్. కొన్ని వీటి వల్లే ఏర్పడ్డాయి కొన్ని. ఆ మూర్ఖ నూతన మత విశ్వాసాలు అంటే మతం పట్ల విశ్వాసాలు, మీ మతం గొప్ప, నా మతం గొప్ప, ఇంకొక మతం గొప్ప, ఇట్లాగా. అలా కాకుండా ఏకత్వంలోకి వెళ్ళేటట్టుగా లేరు కదా. అది. ఉమ్. నూతన పురోభివృద్ధి చెందిన ఆత్మలు ఈ అభిప్రాయాలను స్వీకరించి వాటిని సరైన దిశలో ఉపయోగిస్తారు. అంటే సరి అయిన దిశలో కొంతమంది ఉపయోగిస్తారు. అది నూతనంగా ఉండేవాళ్ళు వాటిని సరి అయిన వాటికి ఉపయోగిస్తారు అనమాట. అది. ఉమ్. నూతన పురోభివృద్ధి చెందిన ఆత్మలు ఈ అభిప్రాయాలను స్వీకరించి వాటిని సరైన దిశలో ఉపయోగిస్తారు. ఉమ్. లో గొప్ప పురోభివృద్ధి ద్వారా ఇది సంభవించడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అంటే తొందరగా ఏమైపోదు, చాలా టైం పడుతుంది. నాకు ఇక్కడ బాగా అనిపించిన పాయింట్ ఏంటి అంటే కలుషితం అవ్వటానికి వాటికి ఉపయోగించే అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది అలాగే చేస్తారు.
మరి మతాలు వీటి గురించి అలాగ తెలియజేయడం కోసం చేస్తారు. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమనిపించిందంటే, మన యొక్క హృదయాన్ని విశ్వం యొక్క హృదయంతో కనెక్ట్ చేసే విధంగా ఉండే అభిప్రాయాలను, ఎన్నోది ఇది 7 6వది మేడం. 6 ఆరవ కిరణం నుంచి వచ్చే అభిప్రాయాలు మనల్ని అంటే ఎంతో గొప్పగా ఉన్న స్త్రీ పురుషులు మన హృదయాన్ని విశ్వం యొక్క హృదయంతో కనెక్ట్ చేసే విధంగా ఉపయోగించుకుంటారు అనేది నాకు బాగా అనిపించింది దీంట్లో. 6వ కిరణం మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చదవనా మొత్తం మేడం? చదువు, మొత్తం చదువు. ఓకే మేడం. 6వ కిరణం నుండి వచ్చే అభిప్రాయాలు గత 2500 సంవత్సరాల నుంచి నాగరికతను, సంస్కృతిని సృష్టించాయి. అవి ఆధ్యాత్మిక నియమాలు, ప్రత్యయాలకు సంబంధించి ఉంటాయి. మానవ హృదయానికి, విశ్వ హృదయానికి మధ్య వారధి నిర్మించడం వాటి నియమం. ఈ అభిప్రాయాలు మానవ హృదయానికి విశ్వం యొక్క హృదయానికి మధ్య కనెక్టివిటీ తీసుకురావడానికి అవసరమైన అభిప్రాయాలు 6వ కాంతి కిరణం నుంచి రిలీజ్ అవుతాయి. పాయింట్ బాగా పట్టుకోండి. ఈ అభిప్రాయాలు కలుషితమైన మనస్సును ఉద్వేగాలతో చుట్టుముడితే మూర్ఖత్వం, వేర్పాటు వాదాలుగా మారుతాయి. గొప్ప స్త్రీ పురుషులు వీటిని విశ్వంతో అనుసంధానానికి వాడేటంత వరకు అవి ఆ విధంగానే కొనసాగుతాయి. అంటే ఇక్కడ ఏమంటున్నారు? వాటిని మీరు ఉపయోగించుకోవడాన్ని బట్టే అవి ఉపయోగపడతాయి అంటున్నారు. అవి మీరు పూర్తిగా మీ హృదయాన్ని విశ్వం యొక్క హృదయానికి కనెక్ట్ చేసే విధంగా ఉపయోగించేంత వరకు మరి రాంగ్ డైరెక్షన్స్ లోనే ఉంటాయి. ఇంకా మూర్ఖ మత విశ్వాసాలు ఈ అభిప్రాయాల ఫలితంగానే ఏర్పడ్డాయి. నూతన పురోభివృద్ధి చెందిన ఆత్మలు ఈ అభిప్రాయాలను స్వీకరించి వాటిని సరైన దిశలో ఉపయోగిస్తారు. అంతే. ఆ మార్గంలో గొప్ప పురోభివృద్ధి ద్వారా ఇది సంభవించడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అంటే ఎమ్మనే అయిపోదు, కొన్ని సంవత్సరాల పాటు పడుతుంది అది. 6వ కిరణం కంప్లీట్ అయింది మేడం. 7వ కిరణం నుంచి వచ్చే ఈ అభిప్రాయాలు ఈ సమయంలో ఎంతో శక్తివంతమైనవి. ఈ అభిప్రాయాల ధోరణి జీవిత సర్వస్వాన్ని నిర్వహించి కూర్చడం. ఈ అభిప్రాయాల ధోరణి జీవిత సర్వస్వాన్ని నిర్వహించి కూర్చడం అంటే జీవిత సర్వస్వాన్ని నిర్వహించి కూర్చే విధంగా మనం ఆ అభిప్రాయాలను ఉపయోగించుకోవాలి. ఈ 7వ కిరణం ప్రజల ఆర్థిక జీవితానికి, ఆర్థిక విషయాలన్నింటికీ సంబంధించినది. లాస్ట్ది ఫైనాన్షియల్, ఆర్థిక విషయాలకు సంబంధించి. ఈ మధ్య కాలంలో బ్యాంక్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఒకే మార్కెట్ విధానం వంటి అభివృద్ధులన్నీ ఈ అభిప్రాయాల వల్లే సంభవించాయి. అంతే. అనేక గొప్ప మార్పులు రాబోతున్నాయి. బ్యాంకులు ధనవంతులు ప్రజలను పీడించడానికి బదులు ధన పంపిణీ కేంద్రాలుగా మారుతాయి. క్రమంగా భూమి అంతా ఒకే ద్రవ్య వ్యవస్థ స్థాపించబడుతుంది. మళ్ళీ చదువు మేడం. మళ్ళీ చదువు. ఇంకా ఉంది మేడం ఈ ఆన్సర్, ఫుల్ పేపర్ ఉంది. మళ్ళీ చదువుతాను మేడం. 7వ కిరణం నుంచి వచ్చే ఈ అభిప్రాయాలు ఈ సమయంలో ఎంతో శక్తివంతమైనవి. ఈ అభిప్రాయాల ధోరణి జీవిత సర్వస్వాన్ని నిర్వహించి కూర్చడం.
ఈ ఉమ్, 7వ కిరణం ప్రజల ఆర్థిక జీవితానికి, ఆర్థిక విషయాలన్నింటికీ సంబంధించినది. ఈ మధ్య కాలంలో బ్యాంక్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఒకే మార్కెట్ విధానం వంటి అభివృద్ధులన్నీ ఈ అభిప్రాయాల వల్లే సంభవించాయి. మొత్తం చదవండి. అనేక గొప్ప మార్పులు రాబోతున్నాయి. బ్యాంకులు, ధనవంతులు ప్రజలను పీడించడానికి బదులు ధన పంపిణీ కేంద్రాలుగా మారుతాయి. ఫ్యూచర్ ఇలా క్రమంగా ఉండబోతుంది అని ఆయన తెలియజేస్తున్నారు. క్రమంగా భూమి అంతా ఒకే ద్రవ్య వ్యవస్థ స్థాపించబడుతుంది. బ్యాంకులు ప్రజలను దోచుకోవడానికి రుణాలు ఇవ్వడం కాక, ఉద్యోగాలను సృష్టించడానికి, కొన్ని దేశాలలో సృజనాత్మక చర్యలు చేపట్టడానికి ధనాన్ని పంపిణీ చేస్తాయి. బ్యాంకులు సైనిక చర్యలను ప్రోత్సహించవు. ఈ 7వ కిరణపు అభిప్రాయాలు శక్తివంతమై ప్రాధాన్యతతో మార్పులు తెస్తాయి. అవి అనేక కిరణాల నుండి అనేక అభిప్రాయాలను గ్రహించే విధంగా మనుష్యులను సిద్ధం చేసి వారిని ఆ అభిప్రాయాలతో సమన్వయం చేస్తాయి. అప్పుడు ఈ 7వ కిరణపు అభిప్రాయాల ద్వారా ప్రపంచ సమన్వయత సాధించబడుతుంది. ప్రజలు మనస్సులలో, తమ మెదడులలో నూతన కేంద్రాలు తెరవబడి వారికి సమన్వయం వైపు పురోగమించే శక్తిని ఇస్తాయి. ఓకే, ఇంకా ఉంది మేడం, కంప్లీట్ చదవనా మేడం? ఇంకా హాఫ్ పేజ్ ఉంది. చాలా అంతవరకు ఈ హాఫ్ పేజ్ చదివితే ఇది అయిపోతుంది మేడం, చాప్టర్ అయిపోతుంది. వద్దు, అంతవరకు చాలు. ఓకే మేడం. 2 lines చదవమంటారా మేడం?